విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమ నీకున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడను. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. థ్యాంక్ యూ ఆంటీ, అందరికీ వందనాలు ఆంటీ. వందనాలు నాయన, నీకు కూడా థ్యాంక్స్. చక్కటి అర్థవంతమైన పాట పాడండి. నిజమే, ఆయన కృప లేకపోతే మనం లేము. మరి ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాము. చక్కటి అర్థయుక్తమైన పాట పాడిన ప్రవళికకు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన దయచేసి మనం ఉన్నాము. ఆయన చేయి విడిస్తే మనం ఉండేవారమే కాదు. మరి అలాంటి పాట పాడిన
ప్రవళికకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్య స్వప్న సిస్టర్ ఫ్రమ్ యుఎస్ ఉన్నారు. తను మనతో వాక్యం పంచుకుంటారు. స్వప్న గారిని పరిచయం చేయాలంటే ఇంతకు మునుపు మనతో 3-4 సార్లు మాట్లాడినారు. ఒకసారి సాక్ష్యం చెప్పారు. మన కెజియా సిస్టర్ యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయిల దగ్గరికి, అక్కడ ఉన్న జాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లూసియానాలో ఎంఎస్ చేసే స్టూడెంట్స్ అందరి మధ్య వాళ్ళందరూ కలిసి పరిచర్య చేసేటప్పుడు స్వప్న పరిచయం అయింది అని కెజియా మనకి ఇంతకు మునిపే చెప్పారు. మరి అక్కడ తన భర్త విజయ్, ఆమె అక్కడే ఇద్దరు ప్రభువును అంగీకరించినారు, విశ్వసించిన బిడ్డలు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు, రోషన్. అప్పుడు రోషన్ కొరకు కూడా కొద్ది రోజులు ప్రార్థన చేసాం, మనము ప్రార్థన చేయమన్నారు. మరి తను అక్కడ ఉంటారు, కొద్ది కాలం ఉద్యోగం చేశారు, కానీ మరి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు అని విన్నాము. మరి ఇప్పుడు మనతో వాక్యం పంచుకుంటారు. తను చూస్తే మీలో చాలా మందికి గుర్తొస్తుంది, చూసాం ఆల్రెడీ అని. బాగున్నారా నాయన స్వప్న? వందనాలు, వందనాలు, వందనాలు. సో ఈ సమయాన్ని ఇప్పుడు స్వప్నకి ఇస్తాము. స్వప్న మనతో వాక్యాన్ని పంచుకుంటారు. లేటెస్ట్ గా ఏదైనా సాక్ష్యం ఉంటే కూడా పంచుకొని ఆయన దేవుని మహిమపరిచేటట్లు ఏదైనా ఉంటే చెప్పండి. తప్పకుండా. అందరికీ ఈ రోజు నాకు దేవుడి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మాట్లాడడానికి, దేవుని సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సావాసంలో జాయిన్ అయ్యి మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని పలకరించడానికి దేవుడు ఏర్పరిచిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. కేజీ ఆంటీ గారికి కూడా దేవుని నామంలో స్తుతులు. 2 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యి షేర్ చేసుకోనండి. నేను మాట్లాడే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తప్పకుండా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మా కనులు చూడలేనంతగా, మా ఆలోచనలు పట్టలేనంతగా ప్రభువా మీరెంతో ఉన్నతమైన వారు తండ్రి. మీ నామాన్ని బట్టే తండ్రి, మీ కృపలోనే ప్రభువా మరి ఆ పాటలో పాడినట్టుగా తండ్రి, నీ కృప మూలంగానే తండ్రి మేము జీవించగలము, జీవింపజేస్తున్న దేవుడవు తండ్రి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై తండ్రి, ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నందుకై, మా మనోనేత్రంలో నాయన తెరిచిన దేవుడవై ఉన్నందుకై తండ్రి, మరి రాళ్లను రప్పలని పూజించే వాటిని కాదు ప్రభువా, మరి జీవం గల దేవుడవు, మరణంలో నుంచి లేచిన మృత్యుంజయుడవు తండ్రి. తండ్రి కుడి భాషన కూర్చొని మా కొరికి ప్రార్థన విజ్ఞాపనాన్ని చేస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. మరి విశ్వాసంలో బలపడడానికి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో కూడుకొని ప్రభువా, మరి ఎంతమంది సిస్టర్స్ హృదయాల్ని మీరు ఏర్పాటు చేసి తీసుకొచ్చారో ఈ ఫెలోషిప్ లోకి దేవా, మరి నన్ను అందరినీ మాట్లాడుకునే మాటల్ని పంచుకునే మీ సాక్ష్యాన్ని ప్రభువా, మరి మా ఆలోచనల్ని, తలంపుల్ని అన్నిటినీ ప్రభువా మీ ముందుకు తీసుకొస్తూ, మహా గొప్ప దేవుడు, రాజులకు రాజైన యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మీ ఆత్మ ద్వారా ప్రేరేపించి మమ్మల్ని నడిపించమని నాయన, ఆది నుంచి అంతం వరకు ఈ ప్రోగ్రాం అంతట్లో తండ్రి మీకు మాత్రమే తండ్రి, మాకు కాదు కానీ ప్రభువా మీకు మాత్రమే నాయన మహిమ కలిగేటట్టుగా ఉంచమని అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, అతి పవిత్రమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంటీ, నేను జాయిన్ అయినప్పుడు ఎవరు పాడారో నాకు తెలీదు ఆ పాట. ఆ పాటనే నా మనసులో చాలా రోజులు ఉండింది. ఎంతో స్వీట్ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్. ఆ పాట అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని పాడారు. నేను ఎప్పుడు వినలేదు ఆ పాట, ఫస్ట్ టైం నేను విన్నాను. ఎంత చక్కగా అనిపించిందో. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనము. ఈరోజు నేను ముఖ్యంగా మీరు అందరితో షేర్ చేసుకోవాలనుకున్నది, దేవుడు నా మనసులో పెట్టింది, నేను కొన్ని నెలల నుంచి నేను నేర్చుకుంటున్న దాని గురించి మాట్లాడాలనుకున్నాను. ఇది మాట్లాడిన తర్వాత నేను దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నారో నేను షేర్ చేసుకుంటాను. నూతన నిబంధన గ్రంథంలో ఒకటో యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానించి నేను షేర్ చేసుకుంటాను.
నాకు తెలుగు బైబిల్లో ఎవరైనా వాలంటీర్స్ కావాలి చదవడానికి 4 వచనాలు. యోహాను ఓకే. పత్రిక ఉమ్, ఉమ్, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము ఉమ్. 4 వచనంలో 1 నుంచి 4 వచనంలో. ఓకే. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సంపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఆమేన్. ఆ, మధ్య మధ్యలో ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే నేను మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే మనం ఈ 4 వచనాల్లో మనము మొట్టమొదటిగా చూసినైతే ఆది అంతయు అని ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి బుక్ అయిన ఆదికాండము చూస్తే ఫస్ట్ వచనం ఎవరన్నా సిస్టర్స్ చదువుతారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఉమ్. చదవాలనా ఇంకా? అలాగే యోహాను పత్రిక నూతన నిబంధనలో యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆ ఫస్ట్ 2 వచనాలు చదవండి. యోహాను సువార్తన పత్రికన? యోహాను సువార్తలో. ఓకే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. థ్యాంక్ యూ సిస్టర్స్. అయితే మనం చూస్తే ఇక్కడ యోహాను 1వ యోహాను పత్రికలో మనం చదివిన 4 వచనాలు చూసినాం కదా. ఫస్ట్ ఈ పత్రిక రాసింది మనము యోహాను శిష్యులు, దేవుడి యొక్క అతి దగ్గరలో ఉన్న 3 శిష్యుల్లో యోహాను ఒక శిష్యుడిగా మనం చూస్తున్నాము. యోహాను రాసిన పత్రికలు యోహాను పత్రిక 1, 2, 3 యోహాను పత్రికలు, ప్రకటనల గ్రంథము 4 బుక్స్ రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే దేని కొరకి మనకి ఆయన ఈ దేవుడు ప్రేరేపించి ఇది మనకి ఇచ్చినాడో మనము చదివిన వాక్యంలో చూస్తున్నాం కదా. అతి శ్రేష్టమైన సంపూర్ణమైన ఆనందాన్ని మనకి కలగజేయడానికి అని రాసి ఉంది. అయితే నేను ఈరోజు షేర్ చేసుకున్న ఈ టాపిక్ కి టైటిల్ నేనేమని దేవుడు నాకు ఇచ్చినాడంటే జాయ్ ఆఫ్ ద స్వీట్ ఫెలోషిప్. అది ఇంగ్లీష్ లో. తెలుగులో దాన్ని చూస్తే అత్యానందాన్ని ఇచ్చే మధురమైన సహవాసం. అత్యానందాన్ని ఇచ్చే మధురమైన సహవాసం. ఏ సహవాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మనకి దేవునితో సహవాసము ఎంత దేవుడు మనకి ఇచ్చినాడో, ఆ తండ్రి కుమార సహవాసాన్ని దేవుడు మనకి ఎలా అయితే తెలియజేశాడో అది ఇక్కడ మనం చదివిన 4 వచనాల్లో మీరు గమనిస్తే 8 సార్లు, ఇంగ్లీష్ బైబిల్లో 8 సార్లు ఉంటుంది. తెలుగులో మీరు చూస్తే మనము, మాకు, మీకు, మనందరికీ అని చెప్పి పలుమార్లు దాన్ని గుర్తు చేస్తుంటాడు. మనం ఇప్పుడు అనుకున్నట్టుగా యోహాను యొక్క జీవితాన్ని చూస్తే మనము ఈ పత్రిక దేవుడు ఎలా మనకి చూపించినాడంటే పేతురు, యాకోబు, యోహాను ఈ 3 దేవుడికి ఎంతో సన్నిధిలో ఉన్న శిష్యులుగా మనం చూస్తున్నాము. దేవుడు మనకి ఆయన పరిచర్య మొదలుకొని వాళ్ళు 3 దేవుడి యొక్క మినిస్ట్రీలో వాళ్ళు ఎలా పాత్రలై ఉన్నారు, దేవుని ఎలాగ చూసినారు వాళ్ళు భూమి మీద శరీర రూపకంలో, ఆ దేవుని గురించి, ఆ రాకడ గురించి వాళ్ళు ఏమి విన్నారు, ఏమి చూసినారు, ఆ జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఎలా సాక్ష్యంగా ఉంచాడు, దీని అంతటిలోంచి మనం ఏం నేర్చుకుంటున్నాము. మనం సహవాసం గురించి ఇప్పుడు ముఖ్యంగా మనం మన ఫెలోషిప్ గురించి మాట్లాడుకుంటే మీరు
6 ఇయర్స్ నుంచి ఆంటీతో మాట్లాడినప్పుడు, కేజీ ఆంటీ గారితో మాట్లాడినప్పుడు 2020 నుంచి 20 కోవిడ్ వచ్చినప్పటి నుంచి మన సహవాసాన్ని దేవుడు ఇలా కనెక్ట్ అవ్వడానికి ప్రేరేపించి, అవకాశం ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు కలవడానికి ఎంతో సహాయం చేసిండు. ఈ సహవాసం అనే దాంట్లో నిజంగా మనం ఏం నేర్చుకుంటున్నాము, దేవునికి ఏ రకంగా మనం మహిమపరుస్తున్నాము, అదే రకంగా ఇక్కడ మనము మన జీవితంలో దేవుడు మనకేం చేస్తున్నాడు, దేవునితో సహవాసము ఎంతగానో మనల్ని దేవుడు నేర్పిస్తూ, ఆయనలో కడుతూ, ఆయన గురించి తెలియజేస్తూ, ఆయనలో నడుచుకోవడానికి, ఆయన సారూప్యంలో మలుచుకోవడానికి దేవుడు ఎలా మనల్ని సహాయం చేస్తున్నాడని మనం గమనిస్తాం ఇక్కడ. యోహాను పత్రికలో చదివినట్టుగా ఆది అందియు భూమి ఆకాశంను సృజించిన ఆది కాండంలో మనం చూస్తే దేవుడు ఏదైతే సర్వ సృష్టిని సృష్టించాడో అంతయు ఆయన ద్వారానే, ఆయనే ఆ వాక్యమై ఆయనే ఉన్నారు, ఆయనే దేవుని యొద్ద ఉన్నారు, ఆయనే దేవుడై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన రాసిన ఈ పత్రిక ముఖ్యంగా ఎవరికి రాసిండు అంటే బిలీవర్స్ కి, అంటే దేవుని నమ్మిన వాళ్ళకి ఈ పత్రిక ముఖ్యంగా మాట్లాడుతుంది. ఎందుకు అంటే ఈ పత్రికలో మనం చూస్తే చాలా మంది దేవుడు మనిషి రూపంగా రావడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, అలా ఎలా తగ్గించుకొని మనిషి రూపంలో రాగలడు, మనిషి రూపంగా వచ్చినా కూడా ఆయన నిజంగా దేవుడైనా నిజంగా మనిషేనా అంటే ఈ వాక్యంలో మనకి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ముందు నుంచి అంటే ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ హ్యూమన్, అంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు, సంపూర్ణంగా పరిపూర్ణంగా మనిషి అయి ఉన్నాడు. కాబట్టే నా ఆలోచనలని, మీ ఆలోచనలని, మన తప్పుడు ఆలోచనలు అన్నిటినీ కూడా ఆయన మన దేవుడు గొర్రెపిల్లలాగా మన కొరకై మోసుకొని పోయినాడు. కాబట్టే మనం దేవుడు మన ప్రధాన యాజకుడిగా మనం చూస్తున్నాము. మనం హీబ్రూ పత్రికలో చూసినా గానీ, యోహాను పత్రికలో చూసినా గానీ మనము అది మనకి ఎంతగానో తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే యోహాను అతి శ్రేష్టమైన వాక్యం ఎలా అయితే శరీర రూపంగా మారుతున్నాడో మనం ఏం గమనిస్తున్నామంటే తెలుగులో మరొకసారి చదివితే అది 1వ వచనం ఒకసారి మళ్ళీ చదవరండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇంకా చదవాలనా? ఆయనలో జీవం ఉండెను. అంతవరకు జాన్ లో చదవండి. 1 జాన్ వర్స్ 1. జీవవాక్యమును ఊర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. సో మనం ఏమేమి గమనిస్తున్నాం ఇక్కడ, ఆయన దేవుణ్ణి అంటే దేవుణ్ణి ఎలా వాళ్ళు కనుగొన్నా అంటే ఎలా తెలుసుకోగలిగారు, మనము దేవుణ్ణి మన సహవాసంలో మనం దేవుని ఎలా మనం చూస్తున్నాము, ఎలా తెలుసుకుంటున్నాము, ఎలా ఆయనలో మనం ఎదుగుతున్నాము. ఇక్కడ యోహాన్ రాసింది క్లియర్ గా ఉంది కదా, విన్నారు. ఏం విన్నారు వాళ్ళు? మొదటి నుంచి కూడా పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు రాకడ గురించి మనం చూస్తున్నాము. దేవుడు మనల్ని సృష్టించడము, సృష్టి ఎలా పాపం వచ్చింది, ఎలా అవన్నిటిని చూస్తున్నాం. కానీ ముఖ్యంగా దేవుడు ఆ పాపాలకి ఎలా పరిహారం చెల్లిస్తున్నాడు అనే దాని గురించి మనం చూస్తాం. యోహాను కూడా అది చెప్తున్నాడు. దేని గురించి అయితే విన్నారో వాళ్ళు, దేని గురించి అయితే వాళ్ళ కళ్ళు చూసినాయో, అంటే దేవుడు శరీర రూపకంగా వచ్చినప్పుడు దేవుడు ఆయన శిష్యుల్ని ఎలా ఎంచుకున్నాడు, ఎలా వాళ్ళన్నిటిని వదిలేసి ఆయన్ని వెంబడించారు, ఆ వెంబడించిన దాంట్లో వాళ్ళు ఏం కనుగొన్నారు, ఆయన దేవుడు ఎలా దేవుని పరమ తండ్రిని, పరలోకపు తండ్రిని ఎలా ఆయన జీవితం ద్వారా ఆయన ఆరాధించిండు, ఎలా ఆయన తండ్రితో ఉన్న సహవాసాన్ని వాళ్ళకి చూపించినాడు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో మనము మత్తయి సువార్త గ్రంథంలో చూస్తే 17వ అధ్యాయంలో చూస్తే రూపాంతరం కొండ మీద తీసుకెళ్లి రూపాంతరం చెందిన సమయంలో పేతురు, యాకోబు, యోహాన్ మాత్రమే ఉన్నారు అందులో. అట్లనే మనం గెత్సెమనీ దేవుడు ఇంకా సిలువ మీదకి వెళ్లే ముందు గడియల్లో గెత్సెమనీ వెళ్ళినప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహాన్ ఉన్నారు. ఆయన సిలువ మీద చనిపోయేటప్పుడు కూడా దేవుడు యేసు ప్రభు యోహానికి తన తల్లిని అప్పచెప్పినాడు, మేరీని చూసుకోమని.
సిలువలో నుంచి లేచిన తర్వాత పునరుద్ధరణ అయినాక కూడా పేతేరు, యాకోబు, యోహానుకి దర్శనం ఇచ్చి దేవుడు నేను నిజంగానే లేచినాను అని చెప్పి పునరుద్ధరణ జరిగిందని చూపించడానికి దేవుడు యోహాన్ పత్రికలో చూశాడు. అంటే వీళ్ళు చూసినారు దేవుడు ఎవరై ఉన్నారు, ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు, చేసే శక్తి మహిమ ఎవరికి ఉంది అని చూసినారు, ఆయన గురించి విన్నారు, చూసినారు, పరీక్షించినారు వాళ్ళ జీవితాలతోటి. అసలు దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి, వాళ్ళకి ఏమర్థమైంది, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో మనకు తెలీదు. కానీ దేవుని వాక్యంలో మనకి ఏమని సెలవిస్తుందంటే యోహాన్ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. హోసానా హోసానా అని చెప్పేసి వాళ్ళు అన్నిటినీ పరిచి దేవుడు గాడిద మీద వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది అనేది అక్కడ రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది? ఎవరన్నా సిస్టర్స్ యోహాన్ పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదవరా సిస్టర్స్ ఎవరన్నా? మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. అంటే మనకి వాక్యం ఎంత క్లియర్ గా మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు కదా. అంటే వీళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే చూసినారో, దేవునికి ఏదైతే జరగబడిందో అవన్నీ కూడా రాసిన ప్రకారంగా ప్రాఫెసీ జరిగిందనేది చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ చేతులు ముట్టుకున్నాయని కూడా అంటున్నారు. అంటే మనము ఎంత అతి దగ్గర సాన్నిహిత్యాన్ని అది తెలియజేస్తుంది కదా మనకి. అంటే వీటంతట్లో యోహాన్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎంత అంటే పరిపూర్ణంగా దేవుడై ఉన్న, పరిపూర్ణంగా కూడా మన కొరికి మనిషిగా ఉండి మన మధ్యలో జీవించిన దేవుడు మనకి ఆ సహవాసాన్ని ఇవ్వాలని తన కుమారుడు యేసు ప్రభు ద్వారానే మనకి ఆ సహవాసము ఉంటుందనేది తెలియజేయడం మనం చూస్తున్నాము. అయితే ఇది మన జీవితంలో వాళ్ళు ఎందుకు, మీరు తెలుగులో చదివితే పదే పదే అదే మాట్లాడతాడు, మేము ఆ సంతోషాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాము అని రాస్తారు. అయితే మీరు 1 కొరింథియన్స్ లో చూస్తే దాంట్లో 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, అపోస్తల్ పాల్ ఏమని రాస్తారంటే, ఎవరైనా సిస్టర్స్ ఒక వచనం చదువుతారా? 1 కొరింథియన్స్ 11వ అధ్యాయము 1st వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత ధైర్యంగా వాళ్ళు దేవుడు మాదిరిగా వాళ్ళ జీవితాల్ని వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా నన్ను ఫాలో అవ్వమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను నా జీవితంలో నాకు దేవుడిచ్చిన ఫ్రెండ్స్ ని కానీ, లేకపోతే దేవుడు ఏర్పరిచిన వాళ్ళు ఎవరైనా సరే నా జీవితంలో ఉన్న వాళ్ళకి నేను ఏ రకంగా నేను ప్రభువుని వెంబడిస్తున్న విధానంగా మీరు వెంబడించండి. అంటే వాళ్ళు నన్ను ఫాలో అవ్వట్లేదు, నేను ఎవరిని ఫాలో అవుతున్నాను, నేను ఎవరిని వెంబడిస్తున్నాను, ప్రభువుని వెంబడిస్తున్నాను. వీళ్ళ జీవితాలను సాక్ష్యంగా వాళ్ళు ఎవరైతే ఏ కన్నులైతే చూసి, ఏ కన్నులైతే ముట్టుకొని, ఏ కన్నులైతే పరీక్షించి వాళ్ళ జీవితాలని చూసిండ్రో, ప్రభువుకు దగ్గరగా ఉండి ఆ దేవుణ్ణి ఫాలో అవ్వడానికి వాళ్ళ జీవితాలు సాక్ష్యంగా మనకి చూస్తున్నాము. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఏ జీవం అయితే మనకి మాట్లాడుకున్నామో ఆ జీవము మన కళ్ళ ముందే ప్రత్యక్షమైంది అని చెప్తున్నారు. అంటే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంతగా మనకి ఆయన చూపించుకున్నారు. ఎందుకొరకి మనకి ఆయన చూపించుకున్నారు అంటే, ఈ 1 యోహాను పత్రిక మీరు మొత్తం సమయం ఉన్నప్పుడు మీరు చదువుకుంటే, మీ ధ్యానించే సమయంలో మొత్తంలో కూడా చూస్తే దేవుడు మనకి ఏం గుర్తు చేస్తాడంటే,
ఆయన కేవలం మనం పాపాలు తీసుకుపోయే దేవుడుగా మాత్రమే, అంటే గొర్రెపిల్లగా మాత్రమే రాలేదు కానీ సేతాను యొక్క అంటే డెవిల్ యొక్క చెడ్డ పనులు, అంటే మనం దేవునికి దూరంగా మనల్ని నెట్టివేయే వాటిని, మనల్ని దేవుని ఇష్టంగా ఉండవిని వాటిని, అన్ని రకాల బంధకాలలో నుంచి దేవుడు విడుదల చేయడానికి మన కొరికి చనిపోయాడని ఒకటో యోహాను గ్రంథములో పత్రికలో 3వ అధ్యాయంలో క్లియర్ గా రాసి ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి ఏం చెప్తాడంటే ఆయనలో మనం జీవించడానికి. అది ఎంత గొప్పది అంటే, ఎందుకు మనకి ఒకటో యోహానులో మనకి యోహాను అపోస్తలుడు ఏం షేర్ చేసుకుంటున్నాడంటే, ఇదంతా సాక్ష్యాన్ని మేము చూసాము, మమ్మల్ని పాల్ గారు కూడా చెప్పినట్టుగా మనం ఎందుకు మనం వెంబడించే విధానము, మన సహవాసము దేవునితోటి ఎలా చూపించబడుతుందంటే, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి మనం షేర్ చేసుకోవడంలో దేవుడు ఎంతగానో మహిమపరచగలుగుతాడు. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచబడుతుంది అంటే చెప్పలేనంత సంతోషాన్ని. ఇప్పుడు మనము టైటిల్ మనం మాట్లాడుకున్నట్టుగా అత్యానందాన్ని ఇచ్చే మధురమైన సహవాసం. ఎందుకంటే దేవునితోటి ఫెలోషిప్ అనేది మనల్ని ఎంతగానో ఆనందపరచేస్తుంది. అది మన మాటల్లో వ్యక్తపరచలేము. ఇప్పుడు కేజీ ఆంటీ ఉదాహరణ తీసుకుందాము. ఆంటీని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు 2008 సంవత్సరం, నేను 2007 సంవత్సరంలో వచ్చాను. అప్పుడు యుఎస్‌కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకి నాకు అసలు ఫ్రెండ్‌షిప్స్, ఫెలోషిప్స్ అట్లాంటివి సహవాసాలు ఏమీ లేకుండే. నేను అంటే మా కుటుంబంలో ఎవరు ఇంకా దేవుని నమ్ముకోలేదు. సో వాళ్ళందరి మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు చాలా బాధగా అనిపించింది, దుఃఖంగా అనిపించింది. ఏంటంటే ఎవరు ఫ్రెండ్స్ లేరు. దేవునితో మాట్లాడే వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ కానీ, దేవుడి గురించి వినాలని బైబిల్ చదువుకుంటున్నాము, ప్రేయర్ చేసుకుంటున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, ఆయనతో మనం ఏ సహవాసాన్ని అయితే మనతో ఆనందిస్తున్నామో అది వేరే వాళ్ళతోటి, అంటే వేరే వాళ్ళు ఎవరు, దేవుని నమ్ముకున్న బిడ్డలతోటి మనము పంచుకున్నప్పుడు దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, దేవుడు ఎలా మనల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు ఎలా చేయగలుగుతాడు మన జీవితాన్ని ఆయనకి నిలబెట్టుకోవడానికి అనేది మనం ఒకరితో ఒకరు సహవాసంలో ఉండి మనం ప్రేరేపించుకున్నప్పుడు అది మనల్ని చివరి వరకి, దేవుడి కృపలో చివరి వరకి మన బిలీవర్ గా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా జీవితం మొదలుకొని చివరి వరకు దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు అనేది ఎంతగానో దేవుడు ఆంటీని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ తోటి ఫోన్లో కాల్స్ చేసి ప్రార్థించుకొని ఒకరికొకరు ప్రేరేపించుకొని మాట్లాడుకున్నప్పుడు ఆ మాధుర్యం అనేది ఎంతో ఎంతో గొప్పది. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్స్, ఆ ఫెలోషిప్, మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఫెలోషిప్ అనేది మనల్ని ఎంతగానో దేవుడు లేవనెత్తాడు. అది ఎలా అంటే మనం కలిసినప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు, మనం ఏం నేర్చుకుంటున్నాము అని మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఎంతగానో తృప్తిపరిచి ఎంతగానో ఆదరించేవాడై ఉన్నాడు. అలాగే వేరే వాళ్ళకి మనం ఒక మాదిరిగా నిలబడడానికి వచ్చే సమస్యలు, ఇప్పుడు మనం యోహాను గురించి మాట్లాడుకున్నాం కదా, యోహాను అన్ని చూసినాడు. దేవుడి రాకడ ఏదైతే విన్నాడో అన్ని చూసినాడు. దేవుడు ఎన్ని శ్రమలు పొందినాడు, తన సొంత కుటుంబమే తనని అర్థం చేసుకున్నప్పుడు, ప్లస్ తను దేవుడి కొరకి జీవించడం అంటే ఏంటి, దేవుని కొరకి శ్రమలు పొందడం అంటే ఏంటి, దేవుని కొరకి చనిపోవడం అంటే ఏంటో వీళ్ళందరూ చూసినారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని బట్టి మనం ఆ సహవాసం ఎంత గొప్పదో మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే, వి రైట్ దిస్ టు మేక్ అవర్ జాయ్ కంప్లీట్ అని ఉంటుంది. అంటే మీరు 4వ వచనము ఎండ్ ఒకసారి చదవండి సిస్టర్, 3-4 కలిపి. మొదటి యోహాను 3:4. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులు వ్రాయుచున్నాము. అంటే ఇప్పుడు మనము తండ్రి కుమార్ సహవాసంలో మనం ఉన్నాము కాబట్టి అది
అది మనకి ఫౌండేషన్, అంటే అది పునాది మనకి. దాని మీద దేవుడు మనకి ఏం కడుతున్నాడు అంటే సహవాసము, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి దేవుడు మనకి కడుతున్నాడు. దాంతో ఏం జరుగుతుంది అంటే మనము దేవునిలో ఎంత తృప్తిగా ఉండి ఎంతగా మనము ఒకరినొకరు ప్రేరేపించుకుంటున్నాం అనేది చూస్తున్నాము. అయితే ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగా యోహాను మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు రూపాంతరము ఆ కొండ మీద జరిగినప్పుడు మనము ఇద్దరిని చూస్తాము. పాత నిబంధన గ్రంథంలోంచి ఇద్దరు ప్రాఫిట్స్ ని చూస్తాము. మోషే ఒకరు, ఏలియా మోసెస్ అండ్ ఎలైజా. సో వాళ్ళని చూసినప్పుడు ప్రభువు ఏదైతే తండ్రి సాక్ష్యం ఇస్తాడో నా అత్యంత ప్రియమైన కుమారుడని, అది వాళ్ళ కన్నులు చూడగలిగినాయి. వాళ్ళ మనోనేత్రం దేవుడు తెరిచి చూపించినాడు, వినగలిగినారు. అంత మహా గొప్ప దేవుణ్ణి. అలాగే వాళ్ళు యోహాను పత్రికలో చూస్తే మనము దేవుడు వాళ్ళకి ఏమని చెప్తాడు అంటే, నేను నిజంగానే మృత్యులో నుంచి లేచినాను, మీరు ముట్టుకోండి. వాళ్ళ డిసైపుల్స్ అందరికీ దేవుడు శిష్యులకి చూపిస్తాడు కదా. ఆ దేవుని మనం ఎంతగా ఆరాధిస్తున్నాము, ఎంతగా మనం పట్టుకొని దేవుని వెంబడిస్తున్నాము, ఎలా మనం నలుగురికి ఆ దేవుడి గురించి తెలియజేస్తున్నాం అనేది మనం నేర్చుకుంటాము. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది, దేవునితోటి సహవాసం చేసి మనం వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని సహవాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అతను మనకి అంటే, సువార్తని మనం ప్రకటిస్తున్నాం. నేను ఇప్పుడు సాక్ష్యం షేర్ చేసుకుంటాను చెప్పినాను కదా, నేను ఏం నేర్చుకుంటున్నాను. మేము ఇక్కడ ఏ సంఘంలో అయితే ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నామో, ఇక్కడ లూజియానా బ్యాటన్ రిజ్ లో, ఆ సంఘంలో మాకు ఒక 2-3 months నుంచి మాకు నేర్పిస్తుంది ఏంటంటే, మనము ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడం వల్ల, ఎందుకంటే మనము చర్చ్కి వెళ్తాము, చర్చ్కి మనం 9 నుంచి 10 వరకు వెళ్తాము. ఆ గంట సేపట్లో మనం ఒక మనిషి గురించి సంఘం అయిపోయిన తర్వాత పరిచర్య, వాక్యం షేరింగ్ అంతా అయిపోయిన తర్వాత సిస్టర్స్ ని బ్రదర్స్ ని కలుస్తాము. కానీ ఆ పలకరించే 5-10 నిమిషాల్లో మనకేమీ తెలియదు. బాగున్నామా అంటే బాగున్నాం అంటాం, కానీ ఏం బాగున్నాము, ఎలా ఉన్నాము అనేది ఆత్మీయంగా అన్నిసార్లు మనం మాట్లాడుకోలేం కదా. సో మాకు వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్, ఎలాంటి నేర్పిస్తున్నారు, అందరినీ ఛాలెంజ్ తీసుకున్నారంటే, ఒకరినొకరు ఇన్వైట్ చేసుకోమని ఇంటికి. ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ అమెరికన్స్ చర్చ్ కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ అమెరికన్స్. కానీ మనము ఎందుకు మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము, దాని ఉద్దేశం ఏంటిది? ఎందుకంటే అందులో చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్నట్టుగానే ఉన్నారు, కానీ నిజంగా దేవునితో నడుస్తున్నారా లేదా మనకు తెలియదు. అలాగే దేవునిలో బలంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, దేవునిలో ఆ విశ్వాసంలో బలహీనులుగా ఉండొచ్చు. కానీ నువ్వు, నేను, మీరు మనము ఒక కుటుంబాన్ని మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచినప్పుడు మన ఫోకస్ ఆ భోజనం పెట్టే ఫుడ్ మీద కాదు, మన ఇల్లు ఎంత అందంగా ఉంది, లేకపోతే మనం ఎలా తీర్చిదిద్దుకున్నాము, లేకపోతే ఏ వస్తువులు మనకున్నవి, వాటి మీద కాదు. కానీ దేవుని కార్యము అంటే మన ఉద్దేశము, మన తలంపులు, మన ఆలోచన దేని మీద ఉంది అంటే, మనం ఏ రకంగా మనం దేవుని గురించి ఈ కుటుంబంతో మాట్లాడతాము. సో రీసెంట్ గా మేము ఒక కుటుంబము మమ్మల్ని భోజనానికి పిలిచారు. మమ్మల్ని పిలిచినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకొక కుటుంబాన్ని పిలిచారు. మొత్తం 3 కుటుంబాలు గ్యాదర్ అయ్యాం, మాట్లాడుకున్నాము, తిన్నాము, మామూలుగా లైఫ్ గురించి మాట్లాడాం. అయితే ఆ సిస్టర్ ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేసిందో తను చాలా చక్కగా ఏం చేశారంటే, ఒక చిన్న గ్లాస్ ఆర్ చిన్న కుండీలో లెటర్స్, చిన్న చిన్న పేజెస్ మీద, కాగితం ముక్కల మీద కొన్ని క్వశ్చన్స్ రాసిండ్రు. మీరేం నేర్చుకుంటున్నారు, ఏది నీకు బాగా ఇష్టం బైబిల్లో, ఎందుకు ఇష్టం అని చిన్న చిన్న క్వశ్చన్స్. ఎందుకంటే ఒక 2-3 కూర్చున్నప్పుడు మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఒక్కరు ఒక టాపిక్ తీసినారంటే ఇంకొక టాపిక్ తీస్తే మనం పక్కదారి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్దేశపూర్వకంగా నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, మనం చేసేది ఉద్దేశపూర్వకంగా ఎలా మనము తీసుకోవచ్చు మన కూడికని, ఒక కుటుంబాలు కలిసినప్పుడు. ముఖ్యంగా ఎందుకు వాళ్ళంటే, ఇక్కడ అమెరికన్స్ బాగా చేసేది ఏంటంటే, పిల్లల్ని బాగా ఇన్వాల్వ్ చేస్తారు. కుటుంబంగా హస్బెండ్ అండ్ వైఫ్ ని ఇన్వాల్వ్ చేసి భోజనానికి పిలిచినప్పుడు ఆమె రాసిన క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎందుకు అంటే, ఎంత ఇంటెన్షనల్ గా, ఎంత ఉద్దేశపూర్వకంగా వాళ్ళు
దేవుడు మీ జీవితాల్లో ఏం చేస్తున్నాడు? మనం చర్చ్ సమయంలో కలిసే ఆ సమయంలో 10 నిమిషాల్లో మనకు తెలీదు కాబట్టి, భోజనానికెళ్ళే ఈ గంటన్నర, 2 గంటల సమయము, అది ఎంత సమయం మనం వెచ్చిస్తున్నామో, మగవాళ్ళు మాట్లాడుకోవడం, ఆడవాళ్ళు మాట్లాడుకోవడం కాకుండా, అందరం కలిసి ఎలా మనము ఏం జరుగుతుంది? మేము ఏ రకంగా మీ గురించి ప్రేయర్ చేయగలుగుతాం అనేవి నాకు చానా మంచిగా అనిపించినాయి. అంటే ఇంతకుముందుకి ఇవి చేయలేదా అని కాదు. కానీ కుటుంబాలుగా పిల్లలకి గూడా మనం చూపిస్తున్నాం గదా! మనం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ కాబట్టి, మనం ఎంత ఆత్మీయంగా మనం ఉండాలి దేవునిలో అని మనం ఎంతగా ఇష్టపడుతున్నామో, మన పిల్లలకి గూడా మనము చూపిస్తున్నాం మాధుర్యం. ఆ స్వీట్‌నెస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం అంటే ఏంటిది? ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు, దేవుడు మన మధ్యలో ఆయన ప్రెజెన్స్‌ని, ఆయన ఆహ్, తోడు మనకి ఎలా ఉంచి నడిపిస్తాడనేది అది మాటల్లో చెప్పేంత తక్కువ. ఎంతో గొప్పది. అది నేను ఎంతగానో దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. అదే నేను ఇక్కడ మీకు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా ముఖ్యంగా. ఎందుకంటే ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఫెలోషిప్ ఎలా ఉంటుందో అంటే కొంతవరకే నేను రుచి చూసాను. అది కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు, హాస్టల్ క్యాంపస్‌లో ఉన్నప్పుడు సాయంత్రం పూట గ్యాదర్ అయిపోయి ప్రేయర్ చేసుకోవడం అది చేసేవాళ్ళం భోజనం చేసిన తర్వాత. కానీ ఇండియన్ అంటే ఇప్పుడు మనం కుటుంబాలుగా మన సంఘంలో అక్కడ ఉన్న ఊర్లల్లో, గ్రామాల్లో గానీ, సిటీస్‌లో గానీ ఎవరి లైఫ్‌కి వాళ్ళు చాలా బిజీగా మనకి జాబ్స్ ఉండొచ్చు. పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎంతో బిజీగా ఉండొచ్చు. యాక్టివిటీస్ అని. కానీ ఎంత ఉద్దేశపూర్వకంగా నాకు ఉన్న ఒక 5 మంది కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని నెలకి నేను ఒక్కసారి పిలిచినా 12 నెలల్లో 12 కుటుంబాల్ని నేను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా మనము అంటే ఆడవాళ్ళం కాబట్టి మన ఆలోచనలు చాలా రకాలుగా వెళ్తుండొచ్చు. కానీ ప్రార్థనా పూర్వకంగా మనం చేసినప్పుడు ఆహ్, మన ఉద్దేశ్యం అదే చెప్తున్నాం గదా! ఇక్కడ సువార్త ప్రకటించడంలో. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు ఇదొక గొప్ప అవకాశం దేవుడు మనకి కోవిడ్ టైంలో ఇచ్చిండు. ఇది మంచి ఫెలోషిప్. కానీ మనుషులు కలిసినప్పుడు మనము అంటే శారీరంగా మనం అంటే ఫెలోషిప్ అయినప్పుడు అది ఎంతో మధురమైంది. ఎంతో మనం నేర్చుకుంటాము. ఒకరు ఒక మాట మాట్లాడకపోయినా వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి, వాళ్ళు ఇన్వైట్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు దేని మీద ఉన్నాయి, ఏది ఫోకస్ చేస్తున్నారు, ఇవన్నిటిని చూసి మనం ఇంకెంతగానో నేర్చుకుంటాం అనేది నాకు చాలా అర్థమైంది. సో, నేను ఈ ఈ షేరింగ్‌లో నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఆహ్, మీకు మిమ్మల్ని ఛాలెంజింగ్‌గా చేయడానికి మీరు ఆల్రెడీ చేస్తున్నారో నాకు తెలీదు. దేవుడు ఒకవేళ మీకు ఎవరైనా హృదయాన్ని ఏర్పాటు చేసుంటే ఇది ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఆహ్, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆహ్, యోహాను సువార్త తర్వాత వస్తుంది. అపోస్తలుల కార్యములు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో నేను ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి మనము ముందుకెళ్దాము. 16వ అధ్యాయం. లుదియా 16 దాంట్లో 13-15 వరకి. విశ్రాంతి దినమున గవిని అదే కదా? అవునండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడినాము తొయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మనం ఈ అపొస్తలుల కార్యములు దాంట్లో చూసుకుంటే దేవుడు అంటే లిదియా జీవితంను మనం ఎంతో గొప్ప సాక్ష్యంగా చూడొచ్చు. అంటే అన్యులని దేవుడు దర్శనమిచ్చి అపోస్తల్ పాల్‌ని వాడుకొని అక్కడ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ మనం చూస్తున్నాం. అక్కడ మనము అని మాట్లాడిన దాంట్లో డాక్టర్ లూక్ ఎవరైతే ఈ పత్రిక రాసినారో అతను ఇంకా అపోస్తల్ పాలు చాలా మంది వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవునితో ఉన్న సహవాసాన్ని సాన్నిహిత్యాన్ని వాళ్ళు దేవుడి గురించి చెప్పాలన్న ఆశని అక్కడికి వెళ్ళిన సమయంలో దేవుడు ఆ కుటుంబాన్ని ఆ ఒక్క మహిళను ఆ సిస్టర్ని ఏర్పాటు చేయడము ఆమె మనోనేత్రం దేవుడు ఎలాగైతే ఓపెన్ చేసినప్పుడు తెరిచినప్పుడు ఆమె దేవుని సువార్తను తీసుకోగలిగిందో
అది అక్కడితో ఆగిపోలేదు. దేవుడు అక్కడ ఎంత పెద్ద ఎగ్జాంపుల్ మనకి పెట్టినటువంటి ఆమె దేవుడు ప్రేరేపించిన రకంగా వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. కేజీ ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 2008 లో మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆంటీ తోటి కొంచెం టైం, ఆంటీని కలవాలన్నా లేకపోతే ఆంటీ తోటి కొంచెం టైం దొరకాలి అని ఎంతో ఆరాట పడుతుండే వాళ్ళం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆంటీ జీవితంలో, దేవుడు ఆంటీకి దేవుడు ఇచ్చిన ప్రేమను బట్టి దేవుడు ఎప్పుడు ఆంటీ ఒకటే మాట్లాడతారు అన్నట్టు. అంటే మనము ఏ రకంగా దేవుని గురించి మనము చెప్పాలి నాన్న, మనం కలిసే వాళ్ళని కానీ లేకపోతే మనం ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళతోటి కానీ మనం ఏ రకంగా దేవుని గురించి మనం మాట్లాడుకోవచ్చు అనేది నేను ఎప్పుడు ఆంటీ నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఆంటీ హృదయంలో నేను ఎప్పుడు చూసే స్థిరంగా ఏంటి అంటే దేవుడి గురించి మనము ఎలా పంచుకోవాలి, దేవుని గురించి చెప్పాలి అనేది. అది విన్నప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే అట్లాంటప్పుడు ఏమనిపించేదంటే ఆంటీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు, ఆంటీ ఇంకేం చెప్తారు, ఆంటీతో అంటే ఆంటీతో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది, ఆంటీతో ఎందుకు ఉండాలి అనిపిస్తుంది అంటే ఆంటీ యొక్క సహవాసము దేవుడితోటి ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది, ఎంతగానో ఆశను కలిగిస్తుంది, ఎంతగానో ప్రేరేపిస్తుంది. అది ఆంటీతోటి ఇద్దరం కలిసి దేవుని స్తుతించడానికి జరుగుతుంది. దాని ద్వారా మనం ఇంకొకరికి గాస్పెల్ సువార్తని మనము అందించే రకంగా కూడా మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లిదియా కూడా పాల్, లూక్, డాక్టర్ని వీళ్ళందరినీ ఇన్వైట్ చేసినప్పుడు ఏం జరిగి ఉంటుందో మనం ఊహించగలుగుతాం అసలు. అంటే అప్పుడే దేవుణ్ణి తెలుసుకుంది ఆమె. దేవుడు వాక్యంలో ఏంటో, దేవుడిని ఎలా వెంబడించాలి, దేవుడిలో ఎలా ఎదగాలి, దేవుని గురించి ఎలా ప్రకటించాలనే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సమయంలో ఆమె చేసింది ఏంటంటే మీరు మా ఇంటికి వచ్చి మాతో ఉండండి అన్న ఒక్క ఇన్విటేషన్ ఆమె పుస్తకంలో మనం చూస్తున్నాం. దేవుణ్ణి రచించిన గ్రంథంలో ఆమె చేసినది వాళ్ళ కుటుంబం మొత్తం దేవుని నమ్ముకొని దేవుని బ్యాప్టిజం కూడా తీసుకున్నారని రాసింది అందులో. అంటే ఇప్పుడు మన కుటుంబంలో మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుని ప్రార్థన చేస్తున్నాము, దేవునిలో ఎదుగుతున్నాము. మన భర్త ఎలా ఉన్నాడు, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన అత్త మామలు ఎలా ఉన్నారు, మన అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు అనేది మనతో ఉన్నా కూడా మన సహవాసంలో మనకు తెలియదు. కాబట్టి మనం కొన్నిసార్లు మాట్లాడలేనివి మనం ఇన్వైట్ చేసిన కుటుంబాలు మాట్లాడినప్పుడు అది ఎంతగానో కార్యం చేస్తుంది అనేది నేను చూశాను. కాబట్టి ఇది ఒక మహా గొప్ప ఎగ్జాంపుల్, నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. ఆమె లైఫ్ అప్పుడే దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డ ఎంతగా ఆరాట పడుతుంది, అదే ఆరాటము మనం తుది వరకు ఉండాలనేది దేవుడి ఆరాటం. మన జీవితంలో దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. ఇంకొక ఎగ్జాంపుల్ అదే అపోస్తల కార్యంలో కొర్నీలియస్ 10వ అధ్యాయంలో ఉంటుంది సిస్టర్. శతాధిపతి గురించి కొర్నేలియస్ ఎగ్జాంపుల్. ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇంకా చదవాలనా? అది ఒకటి. ఇంకొకటి దేవుడు ఆయనని ఏ రకంగా దర్శించి తను పేతురును పంపించి కార్యం చేస్తారో చూస్తాం కదా. అయితే ఇక్కడ 24వ వచనం నుంచి ఒకసారి చదువు, 24 నుంచి 34 వరకు. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిన అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతన్ని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడని అయినను పవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చితిని గనుక
ఎందు నిమిత్తము నన్ను పిలిపించుతిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను చదవాలన్నా ఇంకా అంత అయితే మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే, ఆయన అందరి కుటుంబాన్ని బంధువులని పిలవమని చెప్పి దేవుడు అక్కడ ముందు ఎక్కడ మనము 10వ అధ్యాయం బిగినింగ్ లో ఎక్కడ చూడలేదు. కానీ ఆయన మనసులో ఏముందో మనకు అర్థం అవుతుంది. ఆ కొర్నేలియస్ హృదయంలో ఏదో ఉద్దేశపూర్వకంగా దేవుడు ఈ విజన్ చూపించడము, లేకపోతే పేతురుని రమ్మనడము, ఇదంతా చూసినప్పుడు ఆయన మనసు నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఆయన బంధువులని అందరినీ పిలిపించి, ఫ్రెండ్స్ బంధువులు, మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి ఎదురు చూస్తున్నాడు. అంతే దేవుడు తృప్తిపరిచినాడు. అక్కడ మనం చూస్తే మేము మీ కొరకు పంపించాం 35వ వచనంలో ఉంది. అందుకనే మేము అందరం మాకు ఏం చెప్పాలనుకుంటున్నారో మేము దాని గురించి ఎదురు చూస్తున్నాము, ఎంతో ఆశతోటి వినాలనుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎందుకంటే నేను అంటే హైదరాబాద్ నుంచి ఆ ఊర్లో నుంచి వచ్చాను కాబట్టి ఇండియన్ కమ్యూనిటీ అంటే మన క్రైస్తవుల కూటమి కాకుండా, దేవుని నమ్మిన వాళ్ళు కాకుండా నాన్ బిలీవర్స్ అంటే హిందూ కుటుంబంలో నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మన అపార్ట్మెంట్స్ లో అయినా మన పక్కనైనా. కానీ మనం ఎంత ఇంటెన్షనల్ గా, మనం ఎంత ఉద్దేశపూర్వకంగా మనం ఎట్లా మాటలు మాట్లాడాలనేది అప్పుడు నాకు తెలియదు. కానీ దేవుడి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన ఆలోచన, మన ధ్యాస దేవుడి మీద పెట్టి వీళ్ళకి ఎలా తెలియజేయాలి, ఎలా ప్రార్థించి ఎట్లా వాళ్ళని ఇన్వైట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక రకంగా ఇక్కడ కొర్నేలియస్ ఎగ్జాంపుల్ చూసినా మనం అదే చూస్తున్నాము. ఒక అన్యుల్లో నుంచి ఆయన అందరినీ పిలిపించి ఏర్పాటు చేసి దేవుడు ఎలా కార్యం చేసినాడో, లిదియా జీవితంలో మనం అదే చూస్తున్నాము. ఆమె కాకుండా ఆమె కుటుంబం అంతయు, అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఇక్కడ మనం మళ్ళీ యోహాను పత్రికలోకి వెళ్తే మనము ఫైనల్ గా అంటే మనము అన్ని చూస్తే వాళ్ళు చూసింది, వాళ్ళు ముట్టింది, వాళ్ళు నేర్చుకుంది, వాళ్ళు పరీక్షించింది దేవుని యొక్క సహవాసం ఏదైతే ముందు నుంచి ఆది నుంచి ఉందో అదే దేవుడు జీవవాక్యము మన శరీర రూపకంగా దేవుడు వచ్చి చేసిన దాన్ని, ఆ సహవాసంలో వాళ్ళు ఎలా తృప్తిపడి ఆనందపడి, అది వేరే వాళ్ళతోటి, వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి ఉన్న ఫెలోషిప్ కి ఎంతగానో అది మనల్ని తృప్తిపరుస్తుంది. అది ఏ రకంగా సువార్త వెళ్ళడానికి మనకి సహాయం చేస్తుంది అనేది చెప్పాలనుకున్నాడు. అది ఈ మధ్య కాలంలో అంటే నేను మీకు చెప్తున్నట్టుగా ఈ 2-3 months నుంచి దేవుడు బాగా గుర్తు చేస్తుంది ఏంటి అంటే, మన లైఫ్ లో మనకి ఎన్ని ఉన్నా కూడా, అంటే మన జాబ్స్ మనకున్నాయి, మనం పెంచేవి, మన పిల్లలవి, మనం చేసుకునేటివి, మనం వర్క్ చేసేటివి ఎన్నో ఉంటాయి. కానీ వీటన్నిటిలో మనం నిజంగా ఒక కుటుంబం కొరకి, బయట కుటుంబం కొరకి, లేదంటే వేరే వాళ్ళ కోసం మనం ఎంత టైం తీసుకొని వాళ్ళని కలుస్తున్నాము పర్సనల్ గా. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి పర్సనల్ గా అన్నిసార్లు కలవలేకపోవచ్చు, ఒక టెక్స్ట్ పెట్టొచ్చు, ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. బట్ వీటికన్నా ఇంకా అతి శ్రేష్టమైంది ఏంటి అంటే, మనం నిజంగా దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని మనం ఎన్నోసార్లు మనం దేవుడి వాక్యంలో విన్నాము, చూసాము, రుచి చూసాము మనము. నా ప్రార్థన దేవుని ఏంటంటే, ఎన్ని కుటుంబాల్ని నేను పర్సనల్ గా నేను ఈ సంవత్సరం నేను ఇన్వైట్ చేసి ఆ కాన్వర్జేషన్స్ లో దేవుడు మమ్మల్ని ఏ రకంగా ప్రేరేపించి, ఏ రకంగా దేవుని వాక్యం వినని వాళ్ళు దేవుని గురించి తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు అనేది నేను దేవుడి ముందు చేసే ప్రార్థన. అదే ప్రార్థన ఈ సంఘానికి, ఈ సిస్టర్స్ కి ఎవరైతే గ్యాదర్ అయి ఉన్నారో ఈరోజు, మీకు దేవుడు ఇచ్చిన, మీరు ఒకవేళ వర్క్ చేస్తే మీకు వర్క్ ప్లేస్ లో ఉన్న ఫ్యామిలీస్ ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీ పక్కకున్న ఫ్యామిలీస్ ని, లేదంటే నేను ఒక్కొక్కసారి షాప్స్కి వెళ్ళేటప్పుడు
నేను ఒకటే షాప్స్కి వెళ్తూ ఉంటాను ఎక్కువ, మార్చి మార్చి కాకుండా కూరగాయలు కొనే షాప్స్కైనా కానీ ఏదైనా కానీ. అప్పుడు ఏమవుతుందంటే మనము వాళ్ళతో పదే పదే చూసినప్పుడు, వాళ్ళని పలకరించినప్పుడు మనకు ఒకలాంటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా. వాళ్ళని కూడా డిన్నర్కి ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు నిజంగా దేవుని నమ్ముతున్నారా మనకు తెలియదు, కానీ మన ఉద్దేశం ఇప్పుడు కొర్నేలియస్ లానే సేమ్ లిదియా చూస్తే వాళ్ళ గురించి మనం ఎలా చెప్పొచ్చు, లేకపోతే మనం ఇంట్లో రాసిన దేవుని వాక్యాలు వాళ్ళు చూడొచ్చు. ఇది దేని గురించి చెప్తున్నారు, ఇదెవరు, ఇదేంటి అని ఎలా దేవుడు మార్గాన్ని ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు, కానీ నమ్మడము, ప్రార్థించడము, దేవుని కార్యం జరగాలని ఆశపడడంలో దేవుడు ఎంతగానో చేస్తాడనేది మనం నేర్చుకుంటున్నాం. సో నేను మీకు ఛాలెంజ్ చేసేది అదే అన్నట్టు. ఏ రకంగా మనం సహవాసంలో దేవుడు మనకిచ్చింది ఆ సహవాసాన్ని వేరే వాళ్ళతో మనం కలిసి చేసినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని నడిపించి ఆయన మహిమపరచబడతాడని ఆశిస్తున్నాను. అది షేర్ చేసుకోవాలనుకున్నాను సిస్టర్. ఓకే, ఎంత టైం ఉందో నాకు తెలియదు ఇంకా. ఇంకా ఇంకా 10-15 నిమిషాలు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 20 ఇది minutes వరకు తీసుకో. చెప్పండి అంటే 20 minutes వరకు తీసుకో. ఇంకా మాకైతే ఇక్కడ 4:50 అయింది. 5:10 దాకా చెప్పొచ్చు, అంటే ఇంకొక 20 minutes యూ క్యాన్. అయితే నేను ఇంకొకటి, అంటే ఈ టాపిక్ సంబంధముకి డైరెక్ట్ గా అయి ఉండొచ్చు, అది ఇండైరెక్ట్ గా అయి ఉండొచ్చు. ఏంటంటే అదే మీరు ఇంతకుముందు చెప్పినట్టు రోషన్ ఇప్పుడు 4 సంవత్సరాలు ఉదయం వల్ల అతనికి 4 రోషన్ కొరకి కూడా మీరు అందరు ప్రార్థన చేసినప్పుడు పిల్లలు లేని టైంలో దేవుడు ఎలా నడిపించి ఇచ్చినాడు అనేది. అయితే ముఖ్యంగా ఇప్పుడు దేవుడు రోషన్ ని నా జీవితంలో ఎలా వాడుకుంటున్నాడో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు సహవాసం గురించే మాట్లాడుకున్నాము, తండ్రి కుమార సహవాసం అనేది. నిజంగా మనకి ఈ రిలేషన్షిప్స్ అనేవి ఇచ్చిన దేవుడు. ఆ రిలేషన్షిప్స్ లో అన్నిటికన్నా అతి శ్రేష్టమైన రిలేషన్షిప్స్ మనం చూసేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల రిలేషన్షిప్, సాన్నిహిత్యము, సహవాసము. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నాం తల్లిదండ్రులుగా అనేది పిల్లలు ఏ రకంగా తీసుకుంటారు, పిల్లలు చెప్పే వాటిని తల్లిదండ్రులుగా మనం ఎలా తీసుకుంటాం అనేది డైరెక్ట్లీ బైబిల్లో మనకు అదే ఉంటుంది. అంటే ప్రతి చోట దేవుడు మనకి పదే పదే మనం చూసేందంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన మీద పిల్లలుగా, ఆయన పిల్లలుగా ఎలా ఉంటాయి. తండ్రి కుమారుని మంచి కొరకు శ్రేష్టమైన వాటి గురించి ఎలా ఆలోచిస్తాడు, పిల్లలు వాటిని అర్థం చేసుకున్నప్పుడు అది తండ్రి మనసుని ఎంతగా దుఃఖపరుస్తుంది, బాధపరుస్తుంది. కానీ మనము దేవుణ్ణి క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన హృదయంలో చేసే కార్యము ఎలా ఉంటుంది అనేది. రోషన్ పబ్లిక్ స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక 2 months బ్యాక్ దేవుడు సహాయం చేసిండు పబ్లిక్ స్కూల్కి వెళ్ళడానికి. అయితే చాలా మంది ఇక్కడ క్రిస్టియన్స్, అంటే సంఘం ఫ్రెండ్స్ కానీ సహవాసంలో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది పబ్లిక్ స్కూల్స్ కి పంపించడానికి భయపడుతుంటారు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో కల్చర్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది. పిల్లలు స్కూల్ పంపిస్తే ఏం నేర్చుకుంటారు, ఎలా ఉంటారు అనేవి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కానీ వాటి మధ్యలో దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే రోషన్ మామూలుగా మనం ఫుడ్ తినేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తుంటాం కదా, ఎక్కడైనా మనం తినే ముందు దేవునికి కృతజ్ఞతలు చేస్తాం కదా. కానీ పబ్లిక్ స్కూల్స్ లో అట్లాంటివి వాళ్ళు అలో చేయరు అన్నట్టు. కానీ నువ్వు క్వైట్ గా ఉండడం అట్లా. కానీ రోషన్ కి నేను నేర్పించింది ఏంటి అంటే తల్లిదండ్రులుగా ఎట్లా ప్రార్థించాలి, అది మనం బయట ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకవేళ పబ్లిక్ గా చెప్పలేకపోయినా ఆ టైం తీసుకొని ఏదైనా జరిగినప్పుడు నేను నీకోసం ప్రార్థిస్తాను, ప్రభువు స్వస్థత చేస్తాడు అనేవి కాన్స్టెంట్ గా రోషన్ కి మేము అంటే నేర్పిస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే పబ్లిక్ స్కూల్స్ లో పిల్లలు ఏ కుటుంబాల నుంచి వస్తారో ఎలా వస్తారో మనకు తెలియదు. కానీ మనం ఇంటెన్షనల్ గా ఇంతకుముందుకు మనం అనుకున్నట్టుగా ఒక మనకి ఏ ఉద్దేశం ఉంది, మన పిల్లలకు మన ఉద్దేశాలు ఏంటి అనేవి తెలియజేసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తారా లేదా అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. రోషన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నీ రోజు ఎలా అయింది నాన్న అని అడిగితే అన్నీ చెప్తాడు అన్నట్టు. అంటే రోషన్ గురించి గొప్ప చెప్పడం కాదు, దేవుడు అంటే ఎలా తన్ని నడిపిస్తున్నాడు అనేది.
ఇట్లా స్కూల్లో ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, లేకపోతే ఇట్లా పడ్డప్పుడు నేను ప్రేయర్ చేయొచ్చా, లేకపోతే దేవుడు ఇట్లా చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు అనిపించింది. అంటే మనం చెప్పిన మాటల్ని మనం ఉన్నప్పుడు పాటించడం వేరు, మనం లేనప్పుడు వాటిని పాటించడం వేరు. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే దేవుడు అంటే పబ్లిక్ స్కూల్స్ లోకి దేవుడు పంపించడం అనేది చాలా ఛాలెంజ్ ఇక్కడ. కానీ దేవుడు చెప్తాడు కదా, దేవుడు వెలుగు మనలో ప్రకాశిస్తుంది కాబట్టి మనం ఆ వెలుగై ఉన్నాము. దేవుడు రోషన్ మాట్లాడము, తిరిగి దేవుడి గురించి చెప్పడము, ఇంటికి రావడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భయము, ఎందుకంటే అన్యుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏది ఇస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఇది ఒకటి దేవుడికి సాక్ష్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి తను సంఘానికి టైంకి వెళ్ళడం అనేది ఇంపార్టెన్స్ మనకందరికీ తెలుసు. కానీ ఏదో ఒక రీజన్ లో మనం ఒక 5-10 నిమిషాలు లేట్గా వెళ్ళడమో, లేకపోతే ఇంకా ఏదో ఒక చివరి మూమెంట్ లో ఏదో ఒకటి రావడమో లేట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ మాకు సంఘంగా మాకు బాగా నేర్పిస్తుంది ఏంటి అంటే, రేపు పొద్దున మనం సంఘానికి వెళ్ళడం అనేది, సండే రోజు మనం వెళ్ళేది ఉంటే నీ ప్రిపరేషన్ అంటే నువ్వు ప్రిపేర్ అయ్యేది కేవలం మనం ఆత్మీయంగా మన మన ఆలోచనలను వాటిని సిద్ధపరచమని ప్రార్థన చేయడము మొట్టమొదటిది అయితే, సెకండ్ పార్ట్ ఏంటంటే శనివారము రాత్రి నుంచే మన సిద్ధపాటు అనేది, అది బట్టలు ఏవి వేసుకుంటాం అనేది తీసి పెట్టుకోవడం, రేపు పొద్దున ఏం తింటాం అనేది ముందే డిసైడ్ చేసుకోవడము. టైంకి 9 గంటలకి మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది చర్చ్ అంటే 5 నిమిషాల ముందే ఉండడము ఎలా నేర్చుకోవాలనేది. నేను అది రోషన్కి చెప్పాను అన్నట్టు, మనం లేట్కి వెళ్ళొద్దు. లేట్కి వెళ్తే మన గురించి మన ఎదురుగా మన కోసం వెయిట్ చేసే టీచర్సే కానీ పిల్లలే కానీ డిస్టర్బ్ అవుతారు. మనం కరెక్ట్ టైంకి ఉండాలని ఒక మాట చెప్పాను అన్నట్టు. అది నాకు ఛాలెంజింగ్. నేను కరెక్ట్గా పంక్చువల్గా వెళ్ళేదాన్ని కాదు. 5-10 మినిట్స్ కావాలని కాదు కానీ లేట్ అవుతుండేది. కానీ దేవుడు నేర్పిస్తుంది ఒక 2-3 మంత్స్ నుంచి ఏంటంటే, పిల్లలకి మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా ఎంత ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులుగా మనం చెప్పేది వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనం చాలా సార్లు మనం అది సీరియస్ గా తీసుకోం, కానీ వాళ్ళు తీసుకుంటారు అనేది అర్థమైంది. నాకన్నా ముందే స్కూల్కి వెళ్ళడము అదన్నీ పక్కన పెడితే చర్చ్కి టైంకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది రోషన్ 2-3 మంత్స్ నుంచి హీఈస్ ఇన్స్పైరింగ్ అస్. సో గాడ్ ఈజ్ యూజింగ్, అంటే రోషన్ దేవుడు మా జీవితంలో చర్చ్కి టైంకి వెళ్ళే ఒక డిసిప్లిన్, ఒక మంచి అలవాటుని దేవుడు లేట్కి వెళ్ళొద్దు అని చెప్పేసి హీఈస్ ఎంకరేజింగ్ అస్, హీఈస్ పుషింగ్ అస్. సో గాడ్ ఈజ్ యూజింగ్ రోషన్ టు టీచర్స్. అంటే మనం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ నిజంగా మనం ఎంత సిన్సియర్గా డిసిప్లైన్డ్గా తీసుకుంటున్నాం అనేది దేవుడు హెల్ప్ చేస్తున్నాడు. నెక్స్ట్ రోషన్ ఈ మధ్య అంటే తనకి పాటలు అంటే చాలా ఇష్టం రోషన్కి. నాకు మొదటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టము. అయితే రోషన్ ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, నాకంటే తెలుగులో తెలియదు, కానీ మన పాపాలని ఏం కడుగుతుంది, కేవలం ప్రభు యొక్క రక్తం మాత్రమే కడుగుతుంది అని చెప్పేసి అది ఇంగ్లీష్లో ఉంటుంది. వాట్ కెన్ వాష్ అవే మై సిన్స్, వాట్ కెన్ వాష్ మీ మేక్ మీ హోల్ అగైన్. అంటే మనల్ని పరిపూర్ణులుగా చేసేది ఏంటిది, పరిశుద్ధులుగా చేసేది ఏంటిది అనేది ఉంటుంది. ఏం చేస్తుంది? యేసు ప్రభు రక్తం మాత్రమే పరిశుద్ధమైంది. యేసు ప్రభు రక్తం ద్వారానే మన పాపాలు కడగబడతాయి కదా. కానీ రోషన్ ఆలోచన, ఒక చిన్నపిల్లాడి ఆలోచన ఏంటి, మనం చేతులు కడుక్కో వెళ్ళి అని అంటే వాటర్తో కడుక్కుంటాం కదా, చేతుకున్న మట్టి కానీ ధూళి కానీ పోతుంది. కానీ వాడి ఆలోచనలో వాడు ఆ పాట పాడుతున్నప్పుడు దేవుడు రక్తం ఎలా కడగబడుతుంది, మనం వాటర్తో కదా కడుక్కునేది మన చేతులు అవి అంటే వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారు. అంటే రోషన్ అని కాదు, మనం పిల్లలకి చెప్పినప్పుడు ఆ గ్రహింపుదల వాళ్ళకి అంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటే, రక్తంతో కడగడం అనేది మనం రోజు చెయ్యము. మనకు అసలు ఆలోచన కానీ అది వినడానికి కానీ ఊహించుకోవడానికి కూడా భయం అనిపిస్తుంది అది. కానీ వాళ్ళకి మనం చెప్పినప్పుడు, ఆ పాట పాడుతున్నప్పుడు వాళ్ళ మైండ్లో అంటే ఒక భయము, ఒక ఆరాధన, ఒక చెప్పలేనంత సంతోషం. అంటే వాళ్ళ ఆలోచనలు పిల్లలకి దేవుని పరిశుద్ధమైన రక్తం మాత్రమే మన పాపాలని కడుగుతుందని చెప్తున్నప్పుడు వాడికి అర్థం అవ్వట్లేదు అది. అంటే హౌ గాడ్స్ బ్లడ్, హౌ జీసస్ బ్లడ్, ప్రభు యొక్క రక్తం ఎలా కడుగుతుంది అంటే, దేవుడు కుమారుడు కాబట్టి
పరిశుద్ధమైన వాడు కాబట్టి, మన కొరకు వచ్చిన దేవుడు కాబట్టి చేస్తున్నాను. అంటే మదర్‌గా, ఒక తల్లిగా నేను నిజంగా దేవుడిని కోరుకునేది, ప్రార్థన మనం అందరం, అంటే నేనేదో అని కాదు, మనం అందరం తల్లిదండ్రులుగా పిల్లలకి మనం చెప్పినప్పుడు, మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి అర్థం అవ్వడానికి అంటే చేసే ప్రయత్నాల్లో ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాయి. అంటే ఏం కోరుకుంటున్నాను అంటే 5 ఇయర్స్ నేను జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నాను. అంటే జాబ్ పరిస్థితులను బట్టి దేవుడు ఎలా మనకి సహాయం చేస్తే అలా చేయడమే. జాబ్ చేసిన దాన్ని బట్టి కాదు, జాబ్ చేయని దాన్ని బట్టి కాదు. మనం దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, అది ఆయన మనల్ని సృష్టించి మనల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టే ఆయన ప్రేమ మనల్ని కుమ్మరించిన దేవుడై ఉన్నాడు. కానీ 5 ఇయర్స్ నేను అంటే జాబ్ చేయకపోవడానికి ఉద్దేశం కూడా క్లియర్‌గా దేవుడు ఏంటంటే, ఎంత టైం పిల్లలతోటి స్పెండ్ చేయగలిగితే ఈ చిన్న ప్రాయంలో వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఇంత బిజినెస్ ఆఫ్ లైఫ్‌లో వర్క్ చేస్తూ వాళ్ళతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం. అది మనం అంటే మనల్ని మనం ఎంత కన్విన్స్ చేసుకున్నా కూడా ఏం కాదు కానీ అంత డెడికేటెడ్‌గా చేయాలనేది అర్థమైన అప్పుడు 5 ఇయర్స్ పక్కన పెట్టేసి వాటితో డెడికేట్ చేసిన ఆ ఫ్రూట్, అంటే దేవుడు మనకి యోహాను సువార్తలో చాలా సార్లు చెప్తాడు. మనము ఆయన కొరకు ఏ రకంగా ఫలించే వృక్షంగా మనం ఉంటాము, ఆ ఫలాన్ని మనం చూడగలుగుతామా, ఆ ఆశ మనకుందా అనేది దేవుడు ఈ 5 ఇయర్స్ టైం రోషన్ తోటి అంటే ఇచ్చిన టైము ఎంతో విలువైంది. అది నేను చూడడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంటే ఆ స్టోరీస్ చదువుతున్నప్పుడు రోషన్‌కి ఇష్టమైన స్టోరీస్, నేమన్ సిరియన్ ఆర్మీ జనరల్‌ని దేవుడు ఎలా అయితే కుష్టి రోగంతోటి స్వస్థపరుస్తాడో, లాజరస్‌ని దేవుడు లేపినప్పుడు, ఇవన్నీ రోషన్‌కి ఇష్టమైన స్టోరీస్. ఊరికే పదే పదే అవే చదివిపించుకుంటుంటాడు ఆ స్టోరీస్. అవి చదువుతున్నప్పుడు అంటే ఆ సంతోషం తల్లిదండ్రులు, అంటే వాడికి నిజంగా దేవుడి గురించి ఎంత అర్థమవుతుంది, ఆయనే దేవుడు, ఆయన కాకుండా. ఎందుకంటే నా కుటుంబంలో మేము వెళ్ళే ఫ్రెండ్స్ వాటిలలో చాలా మంది ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. రాళ్ళు రప్పలని దేవునిగా చేసేవాళ్ళు. వాటిని చూసినప్పుడు వాడు అది నిజమైన దేవుడు కాదు కదా అనే ఆలోచన, అడగడం క్వశ్చన్స్, ఈ 5 ఇయర్స్ మనతో స్పెండ్ చేసింది ప్రార్థించడము, కుటుంబ ప్రార్థన రాత్రిపూట చేయడము, దేవుడి వాక్యము, అసలు బైబిల్ చూపెట్టడం, ఇది బైబిల్ అనేది తెలవడం వాడికి, అంటే పాటలు పాడే దాంట్లో ఇవన్నీ మీరు అంటే మీరందరూ ఆల్రెడీ చేస్తుండొచ్చు సిస్టర్స్ అందరు. కానీ దేవుడు మనకి, నా జీవితంలో, మా కుటుంబంలో ఒక డిసిప్లిన్ చూపించి కుటుంబంగా మనం వాళ్ళని ఒక నెక్స్ట్ జనరేషన్ గా ఎలా నేర్పిస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మనం ఇచ్చే టైము, మనం ఒకవేళ ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ అయినా కూడా ముందు ఇది కరెక్ట్ కాదు, తప్పు చేశామని ఒప్పుకోవడము, తనకి సారీ ఎందుకు చెప్తున్నాము, ఎందుకంటే దేవుడు క్షమించమని. ఇక్కడ యుఎస్ లో అయితే మనం ఏదైనా కొంచెము, అమెరికాలో ఏదైనా కొంచెం మనము ఏదైనా చేస్తే సారీ అండి అని చెప్తాం కదా. అంటే మన ఇండియన్ కమ్యూనిటీలో మనం అంతగా చెప్పకపోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళ విధానము, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది, ఒకరికొకరు చెప్పుకునేది, సారీ అయింది ఏమన్నా చేస్తే ఇట్స్ ఓకే అని అంటాం. కానీ ఇక్కడ చర్చ్‌లో వీళ్ళు మనకు నేర్పించేది ఏంటంటే, మనం ఎప్పుడైనా చెప్తే సారీ అని చెప్పినప్పుడు వాళ్ళు మాకు నేర్పించేది ఏంటంటే, ఐ ఫర్‌గివ్ యూ, అంటే తెలుగులో నేను నిన్ను క్షమించాను అని. ఎందుకు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా క్షమించగలుగుతాడు అంటే దేవుణ్ణి, దేవుని ద్వారా తీసుకున్న క్షమాపణ ద్వారానే అనేది. ఇవి చిన్నపిల్లలకి వాళ్ళ స్కూల్లో, సండే స్కూల్లో వాటిలలో నేర్పిస్తారు. కానీ అదే మనము ఇంట్లో, మన కుటుంబంలో మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకంటే వెళ్ళే సంఘంలో టైము, సండే స్కూల్ టైము అది కొంచెం టైమే. కానీ వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఫుల్‌గా ఫౌండేషనల్ గా నేర్పించేది మనం ఇంట్లోనే. అంటే క్వాలిటీ టైమ్ విత్ చిల్డ్రన్, ప్రేయింగ్, ప్రార్థించడము, బైబిల్ రీడింగ్. ఈ బైబిల్ అంటే చిన్న పిల్లలకి ఉంది, కానీ వాళ్ళకి అసలు బైబిల్ ఏంటో చూపించడము, ఎవరు రాసిండ్రు ఏంటివి ఇవన్నీ చెప్పడము. ఈ టైం కాగానే రోషన్ రోజు రాత్రి గుర్తు చేస్తాడు అన్నట్టు. అంటే రోషన్ గురించి నేను చెప్పాలని కాదు, కానీ చిన్న పిల్లలు మనం ఏదైతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పిస్తామో అది ఎంత దూరం వెళ్తుంది వాళ్ళ జీవితంలో, వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనేది, అది దేవుడు నాకు ఇప్పుడు వాడు బాగా మాట్లాడడము, స్కూల్కి వెళ్ళడము, చెప్పడం అనేది ఎక్కువైంది కాబట్టి కాన్వర్సేషన్స్, మాట్లాడే సంభాషణ, ఇవన్నీ తోటి చాలా అర్థమవుతుంది.
సో వీటన్నిటిని బట్టి అంటే దేవుడు మన జీవితంలో ఎన్నో సీజన్స్, ఒక్కొక్కసారి పిల్లలు లేని సీజన్లో నుంచి, పిల్లలున్న సీజన్లో నుంచి, పిల్లలు ఉన్నప్పుడు ఆ బిజీనెస్ లో ఏం చేయాలో తోచని సీజన్లో నుంచి, మళ్ళీ మంచి టైం ఇచ్చే సీజన్లో నుంచి, ఇంట్లోనే ఉండి కుటుంబంతో స్పెండ్ చేసే సీజన్లో నుంచి, ఇప్పుడు జాబ్ కొరకు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించాలనుకుంటున్నాను. మళ్ళీ ఫుల్ టైం రోషన్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి. కానీ ఒక్కొక్క సీజన్లో దేవుడు మనకి ఏర్పాటు చేసింది మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఏం నేర్చుకుంటున్నాము ఏ ఫెలోషిప్ లో అయినా కూడా ఆ ఫెలోషిప్ లో నేర్చుకునే దాన్ని మనం ఏ రకంగా వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము, ఇవ్వాలన్న ఉద్దేశం ఏంటిది, మన సువార్త మనం ఒక్కసారి సువార్తను మనం షేర్ చేసుకున్నామని కాదు, కానీ పదే 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 దేవునిలో ఎదగడానికి ఆ సువార్త చేసే కార్యాన్ని మనము నలుగురితో పంచుకోవడము, మనం మొట్టమొదటిగా మన కుటుంబం మొదలుకొని ఎలా మనము ఎదగతున్నాము అనేది దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. దేవుడు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి దేవునికి మహిమ, స్తుతి, ఘనత. వందనాలమ్మా, చాలా చక్కగా వివరించావు. ముందు పిల్లలతో ఎలా గడపాలనేది చాలా